అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను తొలి ఏకాదశి ఏ రోజు పడింది, ఆ రోజు పూజా విధానం ఎలా చేయాలి, అలాగే ఎలాంటి నియమాలు పాటించాలి అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియోని ఎండింగ్ వరకు చూడండి. సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. అందులో అత్యంత ప్రత్యేకమైనది ఈ తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశిని మహా ఏకాదశి లేదా శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈ తొలి ఏకాదశి ఆషాఢ మాసంలో వస్తుంది. అంటే ఎక్కువ శాతం జూన్ జూలై నెలల్లో పడుతుంది. తొలి ఏకాదశి రోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారు. తెరలు ఉంటూ కూడా విష్ణుమూర్తి అందరినీ చూస్తూ ఉంటారని అంటారు. అంటే అందరూ తమని తాము చూసుకోగలరా లేదా అని చెప్పి చూస్తారన్నమాట. ఈ తొలి ఏకాదశి రోజు 24 ఏకాదశుల్లో పూజ చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఈ రోజు చేస్తారు. అలాగే ఉపవాసం కూడా ఉంటారు. మీరు విష్ణుమూర్తి రూపంలో ఎవరినైనా సరే ఈ రోజు పూజించుకోవచ్చు. ఎక్కువ శాతం వెంకటేశ్వర స్వామికి అలాగే కృష్ణుడికి ఈ రోజు పూజ చేస్తారు. నా దగ్గర చిన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది. నేను ఈ విగ్రహానికి ఈ రోజు పూజ చేస్తున్నాను. మీ దగ్గర కృష్ణుడి విగ్రహం ఉన్నా లేదా ఫోటో ఫ్రేమ్ ఉన్నా సరే మీరు ఏదైనా విష్ణుమూర్తి అవతారంలో ఎవరి ఫోటో ఉన్నా సరే మీరు పెట్టుకోవచ్చు. మీరు ఒకవేళ వెంకటేశ్వర స్వామిది లేదా కృష్ణుడిది కనుక ఫోటో ఫ్రేమ్ పెట్టినట్టయితే తులసి దండ వేయండి. ఎందుకంటే విష్ణుమూర్తికి తులసి అంటే చాలా ఇష్టం అని మనకు తెలిసిందే కదా. కాబట్టి తులసి దండ వేస్తే చాలా మంచిదన్నమాట. విధిగా మనం ప్రతి పూజలో పెట్టుకున్నట్టే ఇలా చిన్న విఘ్నేశ్వరుడిని నేను పసుపు గణపతిని చేసుకున్నాను. మీ దగ్గర విగ్రహం ఉంటే మీరు విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. విఘ్నేశ్వరుడికి గరికి అలాగే పువ్వులతో చక్కగా అలంకరించుకోండి. అలాగే మీ దగ్గర మంచి సువాసన వచ్చే పువ్వులు ఉంటే వెంకటేశ్వర స్వామికి లేదా మీరు ఎవరిదైతే మూర్తి పెట్టారో వారికి మంచి సువాసన వచ్చే పువ్వులతోని అలంకరించుకోండి. మా దగ్గర చిన్న తులసికోట దీపాలు ఉన్నాయి. ఆ తులసికోట దీపాల్లో నేను తులసి మొక్కలు అరేంజ్ చేసినట్టుగా పెట్టాను అనమాట. చూడడానికి అందంగా కనిపిస్తుంది. అలాగే తులసి కూడా పెట్టినట్టు ఉంటుంది అని నేను అటు ఇటు 2 తులసికోట దీపాల్లో తులసి పెట్టాను. ఇంకో విషయం ఏంటంటే ఇది అందరికీ తెలిసే ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి అందులో ఏకాదశి రోజు అంటే ప్రత్యేకంగా పిండి దీపాలు పెడతారు. మీరు ఈరోజు మట్టి ప్రమిదలు కానీ లేదా ఏ ప్రత్యేకమైన దీప కొందులు కూడా మీరు ఈరోజు పెట్టక్కర్లేదు. కేవలం బియ్యం పిండితో చేసిన దీపాలు పెడితే సరిపోతుంది. ఈ బియ్యం పిండిని మీరు నీళ్ళతో కాదు పాలతో కలపాలి. పాలు అలాగే కొంచెం బెల్లం అలాగే నెయ్యి వేసి కలుపుతారు అనమాట ఈ ప్రమిదల్ని. ఇలా వెంకటేశ్వర స్వామికి 7 పిండి దీపాలని పెట్టుకోండి. విఘ్నేశ్వరుడికి మీరు కావాలంటే మామూలు మట్టి ప్రమిదని లేదంటే మీ దగ్గర వేరే కుందులు ఏమైనా ఉంటే వాటిని పెట్టుకోవచ్చు. లేదా ఇలా బియ్యం పిండితో చేసిన ప్రమిదను కూడా మీరు పెట్టుకోవచ్చు. విఘ్నేశ్వరుడికి దీపం వెలిగించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదవండి. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామికి మీరు 7 ప్రమిదలు ఏవైతే పెట్టారో వాటిని వెలిగించండి. విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని నైవేద్యంగా పెట్టండి. ఒకవేళ మీరు ఇంకేదైనా నైవేద్యం చేసినట్టయితే దాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు. నేనైతే ఎప్పుడు విఘ్నేశ్వరుడికి బెల్లాన్ని నైవేద్యంగా పెడతాను. ఈ ఏకాదశి రోజు ప్రత్యేకంగా పెద్ద పెద్ద పూజలాగా ఏమీ చేయక్కర్లేదు. చాలా సింపుల్గా మీరు నిత్య పూజ ఎప్పుడు ఎలా చేసుకుంటారో అలానే చేసుకోవచ్చు. ఆచమనం చేసుకున్న తర్వాత దీపం ధూపం నైవేద్యం మనం నిత్య పూజ చేసుకున్నట్టుగానే చాలా సింపుల్గా చేయొచ్చు. మీరు ఇలా సపరేట్గా పీట వేసుకొని పూజ చేయాలని ఏం లేదు. మీరు కావాలంటే మీ పూజా మందిరంలో ఎక్కడైతే మీరు రెగ్యులర్గా పూజ చేసుకుంటారో అక్కడే మీరు పూజ చేయొచ్చు. కానీ నాకు అక్కడ స్పేస్ ఎక్కువ ఉండదు. అలాగే కూర్చొని ప్రశాంతంగా మంత్రాలు చదువుకునే దానికి కూడా ఉండదన్నమాట. కాబట్టి నేను ఇలా కింద పీట వేసుకొని పూజ చేసుకుంటున్నాను. దీపం వెలిగించిన తర్వాత మీ దగ్గర మంచి సువాసన వచ్చే అగరబత్తులు ఉంటే కనుక వాటిని వెలిగించి వెంకటేశ్వర స్వామికి అలాగే విఘ్నేశ్వరుడికి కూడా మంచిగా ధూపం ఇవ్వండి. మీ దగ్గర కొబ్బరికాయ అలాగే అరటిపళ్ళు ఉంటే కనుక అవి కూడా స్వామివారి దగ్గర పెట్టండి. అలాగే నైవేద్యం కూడా విష్ణుమూర్తికి మీరు ఏదైనా సరే పెట్టొచ్చు. నేను హల్వా పెడుతున్నాను. అలాగే తులసి నీళ్ళు కూడా పెడుతున్నాను. తొలి ఏకాదశి అంటే చాలా వరకు అందరూ ఉపవాసం చేస్తారు. కాబట్టి మనం నైవేద్యం ఏది పెట్టినా సరే తినడానికి అవ్వదు. ఇంట్లో మిగతా వాళ్ళు అయితే తింటారు కానీ మనం తినడానికి అవ్వదు కదా. కాబట్టి నేను తులసి నీళ్ళు ఇలా మీరు చేసి విష్ణుమూర్తి దగ్గర పెట్టినట్టయితే మీరు ఆ నీళ్ళని ప్రసాదంగా తాగొచ్చు. కాబట్టి మీరు కూడా తులసి నీళ్ళని విష్ణుమూర్తి దగ్గర నైవేద్యంగా పెట్టండి. లేదంటే మీరు పానకం కూడా నైవేద్యంగా పెట్టొచ్చు. ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదవడం చాలా మంచిది. మీరు పూజ చేసుకునేటప్పుడు విష్ణు సహస్రనామాలు చదవండి. అలాగే గోవిందనామాలు కూడా చదవండి. ఇంకా మీకు వీలైతే వెంకటేశ్వర స్తోత్రం కానీ ఇంకేమైనా కూడా చదవచ్చు. మీరు విష్ణుమూర్తికి లేదా వెంకటేశ్వర స్వామిది కృష్ణుడిది ఏదైతే విగ్రహం పెట్టారో అక్కడ ఇలా పచ్చకర్పూరంతో పూజ చేసుకుంటూ మీరు విష్ణు సహస్రనామాలు చదవండి. లేదా గోవిందనామాలైనా చదవచ్చు. ఇలా మీరు పూజ చేసిన పచ్చకర్పూరాన్ని మీరు గుడికి తీసుకువెళ్ళి అక్కడ వెలిగించవచ్చు. లేదంటే తిరుపతి వెళ్ళాలని ప్లాన్ చేసుకునేవారు ఈ పచ్చకర్పూరం అంతటిని కూడా ఒక డబ్బాలో వేసి పెట్టుకొని మీరు ఎప్పుడైతే తిరుపతి
వెళ్తున్నారో అక్కడికి వెళ్ళి అక్కడ మీరు ఈ అన్నిటినీ కూడా వెలిగించవచ్చు అనమాట. ఈరోజు ఇలా పూజ చేయడానికి టైం లేదనుకునేవారు నిత్య పూజ చేసుకున్నట్టే మీరు వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకొని మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నా సరే సరిపోతుంది. అలాగే ఆ రోజు ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి. పూజ అంతా అయిపోయిన తర్వాత నేను ఇలా హారతి ఇచ్చి ధూపాన్ని ఇస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే వెంకటేశ్వర స్వామికి పాలతోని లేదా నీళ్ళతోని మీరు అభిషేకం కూడా చేయొచ్చు. గుడికి వెళ్ళే వాళ్ళు ఇలా చిన్న గోవిందనామాల బుక్స్ ఉంటాయి కదా, వీటిని తీసుకొని వెళ్తే మీకు రాకపోయినా సరే అక్కడ కూర్చోండి మీరు ఈ గోవిందనామాలు అవన్నీ కూడా చదువుకోవచ్చు. చాలా వీలుగా ఉంటుంది. అలాగే ఇంట్లో కూడా విష్ణు సహస్రనామాలు గోవిందనామాలు చదువుతూ పచ్చకర్పూరంతో పూజ అయితే చేసుకోండి. పచ్చకర్పూరంతో చేసుకోవడానికి ట్రై చేయండి. మీ దగ్గర లేనట్టయితే మామూలు కర్పూరంతో కూడా చేసుకోవచ్చు. అలాగే అందరి ఇంట్లో తులసి మొక్క అయితే ఖచ్చితంగా ఉంటుంది కదా, అక్కడ మీరు స్వస్తిక్ ముగ్గు వేసుకోండి. అందంగా బియ్యం పిండితోని అలాగే పసుపు కుంకుమతో స్వస్తిక్ వేసి అందంగా అలంకరించుకోండి. ఇంకా మీరు వేరే ముగ్గులు వేయాలనుకుంటే వాటిని కూడా వేసుకోవచ్చు. ఇలా ముగ్గు వేసుకోవడం చాలా మంచిది. విష్ణుమూర్తికి అలాగే లక్ష్మీదేవికి కూడా ఎంతో ఇష్టం అనమాట. మీరు ఇదే ముగ్గుని వెళ్ళి మీరు ఎక్కడైతే పీట వేసుకుంటున్నారో పీట మీద కూడా ఈ ముగ్గును వేసుకోవచ్చు. అలాగే తులసి మొక్క దగ్గర కూడా ఇలా ముగ్గును వేసుకొని ఆ రోజు దీపాన్ని అయితే ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఈరోజు ఉపవాసం చేయడం కూడా చాలా మంచిదని చెప్పాను కదా ఆల్రెడీ. ఉపవాసం చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నించండి. ఈ నెల అంటే జూలై 17న తొలి ఏకాదశి పడింది. ఆ రోజు బుధవారం అవడం ఇంకా విశేషం. బుధవారం రోజు వెంకటేశ్వర స్వామికి ఇలా పూజ చేసుకొని అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయడం అలాగే అక్కడ ప్రదక్షిణాలు చేయడం కూడా చాలా మంచిది. ఈరోజు ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్యం వస్తుంది. అలాగే మనసులో ఎలాంటి మంచి కోరుకున్నా సరే అది ఖచ్చితంగా తీరుతుందని చెప్పి అంటారు. ఈ వీడియో ద్వారా మీకు ఇన్ఫర్మేషన్ అంతా అందింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.